భక్తి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను ప్రవల్లిక. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య, వాస్తు శాస్త్ర నిపుణులు నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. నమస్తే అండి. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అద్భుతంగా ఉన్నాను తల్లి, చెప్పండి. స్వామి, ఒక చిన్న సందేహము. శని ప్రభావం అంటారు, ఏలినాటి శని అంటారు. ఏదన్నా మాట్లాడినా, ఏదన్నా తప్పు జరిగినా సరే, ఏంటోరా శనిగాడు కరెక్ట్గా లేడు అని మాటల్లో మాట్లాడుతూ ఉంటారు ఎక్కువగా. అసలు నిజంగా ఏలినాటి శని ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయంటారా? అసలు శని ప్రభావం మనకి ఎలా ఉంటుందంటారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఒక అపోహ అనేటువంటిది ఉంది. అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చినప్పుడు మనిషి పూర్తిగా డౌన్ అయిపోతాడు, ఇంకెందుకు పనికి రాకుండా పోతాడు, ఏం పట్టుకున్నా సరే కలిసి రాదు అని. అది పూర్తిగా తప్పు. ఎందుకంటే ప్రతి జీవుడికి అంటే ఒక 30 ఏళ్లలో ఒకసారి వస్తుంది ఏలినాటి శని, 60 ఏళ్లలో 2 సార్లు, ఒక 80-90 ఏళ్ళు బ్రతికిన వ్యక్తికి 3 సార్లు వస్తుంది లైఫ్లో. అదేవిధంగా అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా. అంటే మొత్తం ఒక 9 టైమ్స్, ఒక 80-90 ఏళ్ళు బతికాడంటే ఒక 9 టైమ్స్ ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని వచ్చేస్తాయి. మరి ఈ రకంగా చూసుకుంటే భూమి మీద ఉన్న ఎవ్వరూ కూడా కలిసి రాకుండా అందరూ కూడా మొత్తం పాడైపోయి ఉండాలి కదా, భూమి మీద జీవించే అందరూ కూడా. మరి కొంతమంది ధనవంతులు ఉన్నారు, బాగా సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు, బాగా నీచంలో ఉండేవాళ్ళు ఉన్నారు. అంటే ఈ ఏలినాటి శని కానీ, అర్ధాష్టమ శని కానీ, అష్టమ శని కానీ ఇబ్బందిని ఇవ్వదు అని నేను చెప్పట్లా. స్లో మూమెంట్ని, శ్రమని ఇస్తుంది అంతే. ఇప్పుడు నేను దీని గురించి చాలా ఉదాహరణ జాతకాలు కూడా చెప్పాను. మనకి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుసు కదా మీకు. ఆయన సీఎం అయినటువంటి సంవత్సరం తీస్తే కనుక ఆయన తులారాశి. ఏలినాటి శని సమయంలోనే ఆయన సీఎం అయ్యారు. ఇప్పుడు ఏలినాటి శని ఎందుకు ఆపలేదు మరి ఆయన సీఎంని? ఓకే, మోడీ గారు ఉన్నారు, ఆయనది వృశ్చిక రాశి. సరిగ్గా ఆయన పిఎం అయ్యే టైంకి ఆయనకి ఏలినాటి శని నడుస్తుంది. మొన్న థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టే టైం కూడా అర్ధాష్టమ శని నడుస్తుంది. మరి ఆయన పిఎం అవనివ్వకుండా ఆపాలిగా. జగన్ గారు లాస్ట్ టైం గెలిచినప్పుడు ఆయనకి నడుస్తుంది, శని నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారికి ఇలాగ మీరు కనుక మినిస్టర్లు, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు, పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించిన సమయాలు, వివాహమైనటువంటి సమయాలు, పిల్లలు పుట్టినటువంటి సమయాలు, ఉద్యోగాల్లో జాయిన్ అయిన సమయాలు తీసుకుంటే ఆ టైంలో కూడా ఏలినాటి శని ఉండడం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మనకున్న అపోహ ఏంటంటే ఏలినాటి శని ఉంది. కొంతమంది ఏం చెప్తారంటే ఏలినాటి శని ఉంది, పెళ్లి చేసుకోకంటాడు. అసలు పెళ్లి ఇచ్చేది ఏలినాటి శని ఇస్తాడు. శ్రమ కదా. ఇప్పుడు మీకు ఎందుకు రాజకీయంగా గెలుస్తాడు ఏలినాటి శని ఉన్నప్పుడు అంటే, ఇప్పుడు ఒక పదవి వచ్చింది అనుకోండి, పదవి వచ్చిన వాడికి ఎక్కువ వరకు ఉంటుందా, ఏ పదవి లేని వాడికి ఉంటుందా? పదవి వచ్చిన వాళ్ళకే ఉంటుంది. పొద్దున్న లేచినప్పుడు శ్రమ, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, పిఏ వస్తాడు. ఇవాళ ఏంటి అంటే ఇవాళ పొద్దున్న నుంచి నైట్ వరకు కూడా అక్కడ పలానా మీటింగ్స్ అన్ని, ఇంత శ్రమ పడాలి. చూడ్డానికి హోదా ఉంటుంది, కారులో తిరుగుతున్నాడు, ఒక పెద్ద 4-5 కార్లు వెళ్తున్నాయి, ముందున ఒక ఇది వెళ్తుంది, హడావిడి, గౌరవం అన్నీ ఉంటాయి. కానీ శ్రమ ఉంటుందిగా. శ్రమ, శని శ్రమకి కారకుడు. వివాహం అవ్వకముందు అంత బాధ్యతగానే, అంత శ్రమగానే ఉండదు. వివాహం అయ్యాకే శ్రమ ఉంటుంది మనిషి. అమ్మో బాధ్యత, ఉద్యోగం ఖచ్చితంగా ఉండాలి, అమ్మ ఉద్యోగం పోతే అలాగా, జీవిత భాగస్వామితో ఎట్లా ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. అదే ఉద్యోగంలాగా అసలు వివాహం అవ్వకపోతే ఏముండదు కదా. ఆ పోతే పోయింది, ఇంట్లో కూర్చుంటా, అమ్మ నాన్న పెడతారు, మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకో ఉద్యోగం వస్తుందని ఫీలింగ్ ఉంటుంది. అలా ఏంటంటే మీకు శని అనగానే వెంటనే నెగిటివ్ కోణంలోకి వెళ్ళడం కాదు. ఆయన కేవలం మనకు ఒక టీచర్ లాగా ఒక విషయాన్ని నేర్పుతాడు. అయితే ఇక్కడ కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అర్ధాష్టమ శని నడిచేటప్పుడు ఎవరికైనా, ఏ రాశి వారికైనా, ఇప్పుడు ప్రజెంట్ ఎవరికి నడుస్తుంది, ధనస్సు వారికి నడుస్తుంది అర్ధాష్టమ శని. వీళ్ళు ఏదైనా ప్రాపర్టీ కానీ, కోర్సెస్ తీసుకునేటప్పుడు కానీ జాగ్రత్తగా ఉండాలి. అష్టమ శని నడిచేటప్పుడు అంటే సింహం వారికి ఇప్పుడు అష్టమ శని నడుస్తుంది, ఇంకో సంవత్సరం వరకు ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక పని చేయడం వల్ల నాకు నింద వస్తుందా అని అనుకున్నప్పుడు దూరంగా ఉండాలి. ఉద్యోగంలో కొన్ని మార్పులు ఉంటాయి, దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ కొలెస్ట్రాల్ ఫుడ్ ఇలాంటివి మెయిన్గా శని నడిచేటప్పుడు ఎక్కువ కొలెస్ట్రాల్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోకూడదు, ఎక్కువ బద్దకించకూడదు, పోస్ట్పోన్ చేయకూడదు పని. వెంటనే మీరు అనుకున్న పని అనుకున్నట్టుగా చేయాలి. ఎప్పుడైనా సరే మనం బద్దకించడం, నిద్రపోవడం, పోస్ట్పోన్ చేయడం, లేట్ చేయడం వల్లే మనకు శని ప్రభావం పెరుగుతుంది. అలాగే ఏలినాటి శని చంద్ర రాశి నుంచి 12వ భావము, చంద్ర రాశి భావము 2వ భావంలో తిరిగేటప్పుడు దీన్ని ఏలినాటి శని అంటారు. ఇప్పుడు ఎవరికి ఉంది అది అని చెప్పి చూసుకుంటే, మేషం వారికి 12వ శని తిరుగుతున్నాడు. అంటే మేషం వారు ఏలినాటి శని స్టార్ట్ అయ్యి జస్ట్ 1.5 ఇయర్ అయింది కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయకూడదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి ఎప్పుడైనా ఏలినాటి శని నడిచేటప్పుడు. మరి అదే
కుంభం వారికి చూసుకుంటే జన్మంలో శని సంచారం జరుగుతుంది. జన్మంలో శని సంచారం జరిగేటప్పుడు బద్ధకము, సరే చేద్దామని అనిపించడము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. మీనం వారికి, కుంభం వారికి కాదు, మీనం వారికి. సో దానివల్ల ఏంటి, బద్ధకించకూడదు మీనం వారు. ఇక కుంభం వారికి ఎండింగ్లో ఉంది ఏలినాటి శని, అంటే ఇంకొక సంవత్సరంలో ఎండింగ్ అయిపోతుంది. ధనస్థానంలో తిరుగుతుంది. మీనం వారికి జన్మంలో తిరిగితే కుంభం వారికి ధనస్థానంలో తిరుగుతుంది. సో ధనస్థానంలో ఎప్పుడైతే ఏలినాటి శని ఉందో అక్కడ ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి, మనీ మ్యాటర్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుంభం వారంటే ఎవరి దగ్గరైనా మనీ తీసుకుంటున్నాము, ఎవరికైనా మనీ ఇస్తున్నాము, ఈ విషయంలో ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఏలినాటి శని నడిచేటువంటి వారు ఎవరైనా కానీ కొన్ని విషయాలు కనుక వీళ్ళు పాటించగలిగితే ఖచ్చితంగా బాగుంటుంది. ఏం టెన్షన్ పడక్కర్లే. ఒకటి, బద్ధకించకుండా ఉండడం, శ్రమకి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం, మధ్యాహ్నం నిద్రపోకుండా ఉండడం. ఇప్పుడు మరలా చిన్నపిల్లలు, స్త్రీలు, లేకపోతే మన వీళ్ళు ఉంటారు కదా, ఇది బాగా ఏజ్డ్ పర్సన్స్, వీళ్ళకి మధ్యాహ్నం నిద్రపోవడం దీనికి సంబంధం ఏం లేదు. ఉండొచ్చు. స్త్రీలు అంటే పొద్దున్న 5 గంటలు లేస్తుంది, అన్నీ మరి కాసేపు న్యాప్ అంటారు, ఏదో ఒక అరగంట సేపు 20 నిమిషాలు పడుకోవాలి, లేకపోతే వాళ్ళకి బాడీ సహకరించి ఎనర్జీ రాదు. అలా కాకుండా మంచి యంగ్లో ఉన్నాము, అంతా బాగుంది, కానీ మధ్యాహ్నం పడుకుంటానంటే శని అక్కడ ప్రభావం, నెగిటివ్ ప్రభావం వస్తుంది. అలాగే గోవులకి కాస్త గోసేవ చేయడం, బెల్లం తినిపించడం చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయాలి. ఇవి గనక చేయగలిగితే వాళ్ళకి ఏలినాటి శని ప్రభావం ఏమీ ఉండదు. అంటే గురుగారు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి చెప్పారు కదా, మేషరాశి అంటే చిన్నపిల్లలకి వర్తిస్తుందా అండి, పెద్దవాళ్ళకి? అంటే చిన్నపిల్లలకి ఒక్కొక్క ఏజ్ వాళ్ళకి ఒక్కొక్క 12 సంవత్సరాలు 13 సంవత్సరాల పిల్లలకి చెప్తానమ్మా. శని ప్రభావం ఉంటుంది. అంటే ఇప్పుడు గోచారంలో శని ప్రభావం ఉంది. ఎట్ ది సేమ్ టైం మనకి మహాదశ భుక్తిలో కూడా శని ప్రభావం ఉందనుకోండి, ఉదాహరణకి ఎవరికైనా. వీళ్ళకి ఏంటంటే ఇలాంటి సందర్భాలలో చిన్నప్పుడైతే కనుక హెల్త్ మీద చూపిస్తుంది ఎఫెక్ట్, లేదా చదువుకునే పిల్లలకి 4th హౌస్లోకి అర్ధాష్టమ శని వచ్చినప్పుడు చదువు మీద చూపిస్తుంది. అంటే చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయలేడు, ఈ గేమ్స్ మీదనో ఆటల మీదనో వాటి మీద డైవర్ట్ అయిపోతూ ఉంటాడు. అదే ఒక ఒక 20-25 ఏళ్ళ తర్వాత వచ్చినప్పుడు ఉండేటువంటి శని అతని కెరీర్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. అంటే ఒక ఎక్స్పెక్టేషన్ అనుకుంటాడు, నేను చదువుకున్న దానికి 1 లక్ష రూపాయలు శాలరీ రావాలనుకుంటాడు, 30,000-40,000 శాలరీ వస్తుంటుంది, సాటిస్ఫై ఉండదు. అబ్బాయి ఏమిటి శ్రమ ఎక్కువ, డబ్బులు తక్కువ అనిపిస్తూ ఉంటుంది. అలాగా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా. అంటే ఇప్పుడు అదే పంచమంలో శని ఉన్నాడు, ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ లేడీ, ఆమె కొంచెం ఎక్కువ శ్రమ ఉంటుంది. అట్లాగా ఒక్కొక్క భావంలో వాళ్ళ లగ్నం నుంచి రాశి నుంచి ఎక్కడున్నాడు, వాళ్ళ ఏజ్ని బట్టి. ఇప్పుడు బాగా ఏజ్డ్ పర్సన్స్ ఉన్నారు, 50-60 ఏళ్ళు, వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి. శని మోకాళ్ళకి కారకుడు. లేదు, ఒక ఉదాహరణకి ఒక బిజినెస్ పీపుల్ ఉన్నాడు, అప్పుడు ఆయన బిజినెస్ కొంచెం స్లో అవ్వడం, దాని గురించి థింక్ చేయడం. అంటే శని ఏంటంటే ఎప్పుడు కూడా ఒక సమస్యను ఇచ్చి మిమ్మల్ని ఆలోచింపజేసి కొత్త మార్గాన్ని అన్వేషించేలా చేసి అక్కడ మీరు సక్సెస్ అయ్యేలా చేస్తాడు. ఇప్పుడు రెగ్యులర్గా మీరు ఆఫీస్కి వస్తున్నారనుకోండి, ఒకే రూట్లో వస్తున్నారు, ఒకరోజు ఆ రూట్ ఏదో బ్లాక్ అయింది, రోడ్ ఏదో చేస్తారు, అప్పటి వరకు మీరు ఇంకో రోడ్డు కోసం మీరు ఆలోచించరు. అప్పుడు ఏం చేస్తారు, డైవర్షన్ తీసుకొని ఇటు నుంచి వెళ్తే వస్తుందా లేదా అని ఆలోచించుకుంటే ఇంకో కొత్త రోడ్డు తెలుస్తుంది. సమస్య ఇచ్చేది మన కర్మ వల్ల అయితే అది గ్రహాలు సూచిస్తాయి. ఎప్పుడు కూడా గ్రహాలు ఈ గ్రహం ఇక్కడ ఉన్నందుకు ఇటువంటి ఫలితాలు రావాలని సూచిస్తాయి. మన కర్మ వల్ల మనం ఫలితాలు పొందుతాం, అంతేగాని ఆ గ్రహాలేం ఫలితం ఇవ్వడం కాదు. మన కర్మ ఆ గ్రహ రూపంలో సూచిస్తూ ఫలితం జరుగుతూ ఉంటుంది. అంతేగాని ఆయన మీద మన మీద ఆయనకేమి కక్షలు, కార్పణ్యాలు, కోపాలు, అమ్మ వీడిని ఇలా చేయాలా ఏమి ఉండదు. ఇప్పుడు మన నవగ్రహ స్తోత్రాల్లో నీలాంజన సమాభాసం, రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం అది చదువుకోవచ్చు కదండి. మామూలుగా నిజ జీవితంలో కూడా ఎలా ఏలినాటి శని ఉన్నవాళ్ళు ఇది చదువుకోవచ్చు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చదవడం ఒక ఎత్తు, మంత్రం వల్ల ఒక శక్తి అనేటువంటిది వస్తుంది. ఇట్ ఈ సేమ్ టైం శని అంటే ఏంటో మీకు క్లారిటీ రావాలి. ఇప్పుడు తండ్రి చదవట్లేదని కొట్టాడు, లేకపోతే తల్లి కొట్టింది. తల్లి అంటే నన్ను హింసించేది అనే కోణంలో మనం తీసుకోవచ్చు. తల్లి నా బాగు కోసమే కొట్టింది కదా అనేటువంటి ఒక భావన చేసుకోవచ్చు. తల్లి అంటే అన్ని చిన్నప్పటి నుంచి ఆలనా పాలన చూసింది, తండ్రి నన్ను పెంచాడు, నేను బాగుపడడం కోసమే కర్రది బెత్తం తీసుకొని నన్ను కొట్టాడు అని తీసుకున్నప్పుడు మీకు తండ్రి మీద మరింత గౌరవం పెరగవచ్చు. పెద్దయ్యాక అవి వాటిని నెవరేసుకోవచ్చు. మా చిన్నప్పుడు మా ఫాదర్ అంత స్ట్రిక్ట్గా ఉండడం వల్ల నేను ఈరోజు ఇంత మంచి స్టేజ్కి వచ్చాను అనుకోవచ్చు. అలాగే శని కూడా అంతే.
10 అండ్ 11th లార్డ్ అయినటువంటి శని భగవానుడు మనకి శ్రమనిస్తూ మనకు కొత్త విషయాన్ని నేర్పిస్తాడనే భావనతో ఉంటే మనకి ఆ ఇది కలగదు ఇంకా అట్లా. చాలా చక్కగా వివరించారు గురుగారు. శని ప్రభావము అది దాని గురించి మనం ఏమీ టెన్షన్ పడక్కర్లేదండి. హ్యాపీగా దీపారాధన దైవారాధన చేసుకుంటూ ఇంకా మనం డిసిప్లైన్గా ఉండడానికి శని మనకి ఉపయోగపడతాడు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా చక్కగా వివరించారు గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.